ముందుగా ఈ కన్యా రాశి వారి ఫలితాలను 2 భాగాలుగా విభజిస్తానండి. ఎందుకంటే గురువు మారిన తర్వాత, గురువు యొక్క పొజిషన్ మారిన తర్వాత కన్యా రాశి వారి జాతకంలో, వారి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఉగాది రోజు నుండి మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 8వ ఇంట్లో ఉంటుంది. 8వ ఇంటిపైన 12వ ఇంటిపైన శని భగవానుడి యొక్క దృష్టి ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. గతంలో మీరు పొదుపు చేసి దాచుకున్న డబ్బులు కూడా మే 1వ తారీఖు లోపు, ఉగాది నుండి మే 1వ తారీఖు లోపు కన్యా రాశి వారు ఖర్చు పెట్టే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం పోగు చేసుకుని దాచుకుంటారు, వాటిని కూడా తీసుకొచ్చి ఖర్చు చేయవలసి వస్తుందండి. కుటుంబ అవసరాల నిమిత్తం అవ్వచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయం పైన కావచ్చు, లేదా మీ విలాసాల వల్ల అయినా సరే, అంటే ఏదో ఒక రూపాన, ఏదో ఒక రీజన్తో దాచుకున్న డబ్బుని కూడా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయండి. మే 1వ తారీఖు వరకు మాత్రమే. మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థాన మార్పుతో కన్యా రాశి వారి జాతకం చాలా వరకు మారుతుందండి. మే 1వ తారీఖు తర్వాత నుండి గురువు యొక్క గోచారం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక నమ్మకం ఉంది. అదేంటంటే మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా 9 గ్రహాలు ఉన్నా, ఎన్ని అనుకూలించినా అనుకూలించకపోయినా, ముఖ్యమైన గ్రహమైనటువంటి గురువు అనుకూలించాడు అనుకోండి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతాం. గురుబలం కనుక తోడుగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటాడో మనిషి. అటువంటి గురువు మే 1వ తారీఖు తర్వాత మీకు అండగా ఉండబోతున్నాడు. కాబట్టి కన్యా రాశి వారి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఖర్చులు తగ్గుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది. ఒక పక్క ఖర్చులు తగ్గుతాయి, ఇంకొక పక్క ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా మీరు ఏ వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా ఆదాయం పెరగటంతో పొదుపు చేయగలుగుతారండి. మే 1వ తారీఖు ముందేమో దాచుకున్న డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మళ్ళీ మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థాన మార్పు తర్వాత ఏమో సంపాదించింది దాచుకుంటారు. ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్థిరాస్తిని అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇది ఒక్కటి నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కన్యా రాశి వారి ఈ సంవత్సరంలో స్థిరాస్తి అమ్మకాల వల్ల లాభపడతారు. అదేలాగండి, స్థిరాస్తి అమ్మితే అది నెగిటివ్ పాయింటే కదా, మీరు దాన్ని కూడా పాజిటివ్ పాయింట్గా చెప్తున్నారు అనుకోవచ్చండి. ఎలాంటి సందర్భాలు ఎదురు కావచ్చంటే, నిజానికి స్థిరాస్తి అమ్మటం అనేది బాధే, కానీ పలికిన రేటు కంటే కూడా, అంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ధరకే అమ్మే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను పాజిటివ్ పాయింట్గా చెప్తున్నాను. అలాగే మీ స్థిరాస్తిని అద్దెకి ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దానివల్ల కొంత ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మే 1వ తారీఖు తర్వాత కన్యా రాశి వారు ఇంటిని కొనుగోలు చేయటం కానీ, ఇల్లు కట్టుకోవటానికి గ్రౌండ్ని కొనుగోలు చేయటం కానీ, వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ చేస్తారండి. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది 6వ ఇంట్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, గురువు అనుకూలంగా లేని సమయంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువ కావటం వల్ల ఖర్చులు పెరుగుతాయండి. ఇంతకుముందు చెప్పినట్లుగానే మే 1వ తారీఖు వరకు మాత్రం కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో. మీకు తెలియకుండానే 10 రూపాయలు పెట్టాల్సిన చోట 100 రూపాయలు పెట్టవలసి వస్తుంది.
కాబట్టి ఆర్థిక విషయంలో ఉగాది నుండి మే 1 వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత నుండి మీకు కాస్త మంచి రోజులు ఉండబోతున్నాయి. గురువు స్థాన మార్పు తర్వాత కన్యా రాశి వారికి దక్కవలసిన బకాయిలు కూడా తిరిగి రావటం ప్రారంభమవుతాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కరింపబడతాయి. ఆస్తి తగాదాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. దానివల్ల కూడా కాస్త డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు మీకు పెనాల్టీ కట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. మే 1వ తారీఖు వరకు మాత్రం కుటుంబ పరంగా కూడా కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆలోచనలు మీ మెదడులో ఎక్కువ అవుతాయండి. అంటే మీలో మీరే ఎక్కువగా ఆలోచన చేస్తారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న భావన ఎక్కువ అవుతుందండి ఉగాది నుండి మే 1 వరకు. నిజానికి అటువంటి సమస్య ఏదీ కూడా ఉండదు. కానీ మీ అనుమానం కారణంగా, మీలో మీరే భ్రమపడటం కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాను అన్న ఆలోచన మీ మెదడులో ఎక్కువ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భం కనుక ఎదురైనట్లయితే, అలాంటి భావన కనుక మీ మనసులో వచ్చినట్లయితే దైవ దర్శనం చేసుకోవటం మంచిదండి. అదంతా గ్రహ ప్రభావం వల్ల. అలాంటప్పుడు దైవాన్ని దర్శించుకోండి. మే 1వ తారీఖు నుండి గురువు యొక్క గోచారం వల్ల కుటుంబ పరంగాను వ్యక్తిగత పరంగా కూడా మీకున్న సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గటం ప్రారంభమవుతుంది. గురువు యొక్క దృష్టి అనేది 1వ ఇంటిపైన, 3వ ఇంటిపైన, 5వ ఇంటిపైన ఉండటం వల్ల కేవలం మీ వ్యక్తిగతంగా బాగుండటం మాత్రమే కాదండి, పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీకు సంతానం కనుక ఉన్నట్లయితే మీ సంతాన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసికంగా మీలో ఉన్న అనుమానాలు, అలజడులు అన్నీ కూడా తొలగిపోవటం ప్రారంభమవుతాయి. మానసికంగా బలంగా ఉండగలుగుతారు. అంటే మీలో మీరు చేసుకునే ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. సాధారణంగానే కన్యా రాశి వారికి అధిక ఆలోచనలు ఎక్కువండి. అంటే ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, దాని గురించే ఆలోచిస్తారు. అటువంటి ఆలోచనలన్నీ కూడా మే 1 తర్వాత నుండి తగ్గుముఖం పడతాయి. కాస్త మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క దృష్టి అనేది 3వ ఇంటిపైన ఉండటం వల్ల మీ తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయండి. వారి వల్ల కూడా కాస్త అభివృద్ధి సాధ్యమవుతుంది. మీ పిల్లలు కూడా వారు ఏ రంగంలో ఉన్నా సరే విజయాన్ని సాధించగలుగుతారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి, అంటే ఇంకా వివాహం కానట్లయితే, వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇంచుమించు సెప్టెంబర్లో కుదరటం కానీ, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలలో కన్యా రాశి వారికి వివాహం అవటం కానీ జరుగుతుందండి. ఒకవేళ మీకు ఆల్రెడీ వివాహం అయ్యి సంతానం కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే సంతాన విషయంలో కూడా మీకు అనుకూలతలు సూచిస్తున్నాయండి. అయితే ఆగస్టు మాసం వరకు మీరు ఆగాల్సిందే సంతాన ప్రయత్నాలకు మాత్రం. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఆరోగ్య విషయంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. సగం డబ్బు ఖర్చు అయ్యేది మీ ఆరోగ్యం పైనే. కాలేయానికి సంబంధించిన సమస్యలు కానీ, వెన్నుముకకు సంబంధించిన సమస్యలు కానీ, అంటే నడుము పట్టేయటం కానీ, నడుము నొప్పి రావటం కానీ, నడుము నొప్పి భరించలేకపోవటం కానీ, దానికి స్కానింగ్లు తీయవలసి రావటం కానీ, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎప్పటి నుండి అంటే ఉగాది తర్వాత నుండి. నిజానికి 2024 సంవత్సరం ప్రారంభం నుండి, అంటే జనవరి నుండే మీకు ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. మే 1వ తారీఖు వరకు మీరు ఈ ఆరోగ్య సమస్యలను భరించవలసిందే. అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా కన్యా రాశి వారికి మానసిక ఆందోళన ఎక్కువ అవుతుందండి. శారీరకంగా మీరు పెద్దగా పట్టించుకోరు, ఎంత నొప్పి వచ్చినా సరే భరించగలుగుతారు. కానీ మానసికంగా మాత్రం కాస్త వేదనకు గురవుతారండి మే 1వ తారీఖు వరకు. అంటే ప్రతి చిన్న సమస్యకు కూడా పెద్దగా ఆలోచన చేయటం, ఎక్కువగా ఊహించుకుని మరీ భయపడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే ఎక్కువగా ఆందోళన చెందకండి. మే 1వ తారీఖు వరకు మీరు కొన్ని భరిస్తే చాలు. ఆ తర్వాత మీకు అనుకూలంగానే మారబోతున్నాయి.
మే 1వ తారీఖు వరకు మాత్రం గురువు అనుకూలంగా లేని కారణంగా, ఇతర గ్రహాలు అనుకూలంగా లేని కారణంగా రోగనిరోధక శక్తి కూడా కాస్త తగ్గుతుందండి. శారీరకంగా పక్కన పెట్టండి, శారీరకంగా కన్యా రాశి వారు సాధారణంగానే పెద్దగా పట్టించుకోరు, కానీ మానసికంగా ధైర్యంగా ఉండాలండి. అలాగే అంటువ్యాధుల విషయంలో కూడా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మే 1వ తారీఖు తర్వాత నుండి గురువు యొక్క గోచారం అనుకూలంగా మారటం వల్ల మీ ఆరోగ్యం క్రమక్రమంగా బాగుపడుతుందండి. అంటే గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా కన్యా రాశి వారు దృఢంగా మారతారు. 1వ ఇంటిపైన 5వ ఇంటిపైన గురు గోచారం ఉండటం వల్ల చాలా కాలంగా కన్యా రాశి వారిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా మే 1 నుండి తగ్గుముఖం పడతాయి. మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అలాగే కన్యా రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మే 1 వరకు మాత్రం, ఉగాది స్టార్ట్ అయిన దగ్గర నుండి మే 1 వరకు వారిలో ఒక రకమైనటువంటి నిర్లక్షణ ధోరణి పెరుగుతుందండి. ఇంతకుముందు చదివాను కదా, మళ్ళీ రివైజ్ చేసుకోకపోతే ఏమవుతుందిలే, బాగానే రాస్తానులే, పేపర్ బాగానే వస్తుంది అన్న ఎక్కువ ధైర్యంతో ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే అధిక ఆత్మవిశ్వాసం అని చెప్పవచ్చండి. అంతేకాకుండా షార్ట్ కట్స్ని కూడా వెతుకుతారండి. దాని కారణంగా కన్యా రాశిలో జన్మించిన విద్యార్థుల యొక్క సమయం అనేది వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. సమయాన్ని వేస్ట్ చేస్తారు. అంతేకాకుండా వారిలో ఉన్న నిర్లక్షణ ధోరణి కారణంగా గురువులను కానీ, అంటే వారి టీచర్స్ని కానీ, పెద్దవారు చెప్పిన మాటలను సలహాలను పెద్దగా పట్టించుకోరండి. మే 1 వరకు మీ పిల్లల్ని మీరు గమనించవచ్చు, వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుందండి. వారి దగ్గరికి వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకుంటారు. అయితే సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం అనేది 6వ ఇంట్లోనే ఉంటుంది, అంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సమయానికి తాము చేసిన తప్పును తెలుసుకుని శ్రమించి చదవటం వల్ల చదువుల్లోనూ పరీక్షల్లోనూ ఉత్తీర్ణతను సాధిస్తారు. మే 1వ తారీఖు నుండి అయితే గురువు కూడా మీకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి చదువు విషయంలో గతంలో ఉన్న బద్ధకం కూడా తొలగిపోతుందండి. అంటే మీలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, తెలుసుకోగలుగుతారు, చదువు పైన ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అన్న తపన కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులలో ఎక్కువ అవుతుందండి. కాబట్టి కన్యా రాశిలో జన్మించిన విద్యార్థుల తల్లిదండ్రులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మే 1 వరకు మాత్రం మీ పిల్లలలో నిర్లక్షణ ధోరణి పెరగకుండా జాగ్రత్త పడండి. వారు చదివినప్పటికీ కూడా ఎవరి మాటలు పట్టించుకోరన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది వారి తప్పు కూడా కాదండి, గ్రహ ప్రభావం అలా ఉంది. మే 1వ తారీఖు తర్వాత నుండి మీ మాటలు వారు వింటారు. పెద్దల సహాయ సహకారాలు, గురువుల మాటలను కూడా వింటారు. ఇక వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందంటే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి వాతావరణమే ఉంటుందండి. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 8వ ఇంట్లో, అంటే మీకు అనుకూలంగా ఉండకపోవటం వల్ల వ్యాపార పరంగా అయితే ఏదో ఒక సమస్య అవగానే ఇంకొక సమస్య అన్నట్లుగా ఉంటుందండి. రాహు యొక్క గోచారం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి మే 1వ తారీఖు లోపు, ఉగాది నుండి మే 1 లోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికంటే వ్యాపార భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవటం కానీ, లేదా వారి పార్ట్నర్తో కొన్ని తగాదాలు అవటం కానీ, కొంత డబ్బు ఖర్చు అవటం కానీ, వ్యాపార పరంగా కొంత చెడు జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మే 1 వరకు మాత్రం మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, అంటే కన్యా రాశిలో జన్మించి మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, పర్సనల్ పరంగా కూడా, అంటే వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాపార పరంగా అయితే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలండి. ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఇతరుల యొక్క ప్రోత్సాహంతో అత్యాశగా పోతారు. అత్యాశగా పోయి చేతిలో ఉన్న డబ్బులను కూడా పోగొట్టుకుంటారు.
మే 1 వరకు. మే 1 తర్వాత నుండి మాత్రం మీకు అనుకూలమేనండి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ వ్యాపారపరమైన చిక్కులు కానీ మే 1 తర్వాత నుండి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా వెంటనే తొలగవండి. క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఒకేసారి లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది అనుకోవద్దండి. క్రమక్రమంగా అంతా బాగుపడటం స్టార్ట్ అవుతుంది. మీ పైన వచ్చిన చెడ్డ పేరు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా సరే మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఉగాది నుండి మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను, మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగపరంగాను, వ్యాపారం చేస్తుంటే వ్యాపార పరంగాను సమస్యలు ఉండబోతున్నాయి. మే 1వ తారీఖు తర్వాత మాత్రమే కన్యా రాశి వారికి ఊరట లభిస్తుంది. పదోన్నతితో వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే మే 1 తర్వాత మీ లొకేషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు కానీ మీ ఆలోచన విధానం కానీ మీరు చేసే పనులు కానీ మీరు పడే కష్టం కానీ విజయాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దానివల్ల మీ పై అధికారుల యొక్క మెప్పును పొందటమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని కూడా సాధిస్తారండి. ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా మే 1 తర్వాత నుండి అనుకూలిస్తుంది కన్యా రాశి వారికి. విదేశీయానం విషయంలో కూడా గత సంవత్సర కాలంగా మీకు ఏర్పడిన ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అంటే చదువు పరంగా కానీ వ్యాపార నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ ఇతర ప్రదేశాలకి అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీకి అంటే విదేశాలకి ఎవరైతే వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఇంచుమించు మే మాసం నుండే మీకు అనుకూలత స్టార్ట్ అవుతుందండి. ముందు వరకు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఒకవేళ చాలా కాలంలో విదేశాలలో ఉండి తిరిగి సొంత ప్రదేశానికి రావాలి అనుకునే వారికి కూడా మే తర్వాతే అనుకూలిస్తుంది. శని భగవానుడి యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని 6వ ఇంట్లో అనుకూలంగా ఉంటాడు. మీకు అనుకూలమేనండి. నిజాయితీతో చేసే పనులు మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తాయి. అంటే గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకుని మీకు సహాయాన్ని అందిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు. మీరేంటో మీ మనస్తత్వం ఏంటో తిరిగి అర్థం చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావాలి అనుకుంటున్న వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, లేదా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే మాసం నుండే మీ ఫలితాలు అనేవి అనుకూలంగా ఉండబోతున్నాయి. మే వరకు అయితే మీరు కష్టాలు అనుభవించక తప్పదండి. గురువు యొక్క దృష్టి అనేది 5వ ఇంటిపైన ఉండటం వల్ల మీ నైపుణ్యానికి సృజనాత్మకత కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. అంటే కష్టాలు అనుభవించటం అంటే ఏదో నష్టం జరిగిపోతుందని కాదండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ హోరోస్కోప్ అనేది 2 భాగాలుగా విభజిస్తున్నాను. ఉగాది నుండి మే 1 వరకు, మే 1 నుండి చివరి వరకు, శ్రీ క్రోధినామ సంవత్సర చివరి వరకు. రెండింటితో కంపేర్ చేసుకుంటే 2వ భాగమే అనుకూలంగా ఉంటుందండి. మే 1 నుండే కన్యా రాశి వారికి అనుకూలత స్టార్ట్ అవుతుంది. ముందు వరకు ఏదో ఒక చిన్న సమస్యతో మానసికంగా ఇబ్బంది పడతారు. శారీరకంగా కాకపోయినా మానసికంగా ఇబ్బంది పడతారండి. ఇవి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు.